యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం, సమాధి చేయబడడం, పునరుత్థానం, వీటి గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మహిమ శరీరముతో ఆయన పునరుద్ధానుడైన తర్వాత అనేక మందికి కనపడుతూ వచ్చాడు ఆయన. ఆ సందర్భాలనే మనము గత వారం కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు తన మహిమనంతటను విడిచిపెట్టి ఈ లోక మానవాళి కొరకు సర్వలోకానికి రక్షణ అనుగ్రహించడానికి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణను అనుగ్రహించి ఆ రక్షణకు ఆయన పునరుద్ధానం ద్వారా ఒక నిశ్చయితని కలగజేసి ఆయన మరలా అనేక మందికి అగుపడడానికి దేవుడు చూపిన గొప్ప కృపే మన రక్షణకు అది నిర్ధారణ. యేసుక్రీస్తు కనుక చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఆయన తిరిగి లేవలేదంటే మన రక్షణకు నిశ్చయిత ఉండేది కాదు. మన పాపాలు క్షమించబడ్డాయి అనడానికి నిర్ధారణ ఉండేది కాదు. ఆయన దేవుడు అనడానికి రుజువులు ఉండేవి కావు. ఈరోజు ఎందుకు ప్రపంచమంతా కూడా ఆయన దేవునిగా కొలుస్తుందని అంటే, ఏ మానవుడు కూడా మరణాన్ని తప్పించుకోవడానికి అధికారం లేదు. శరీరాన్ని ధరించినటువంటి ఏ మానవుడైనటువంటి వాడైనా సరే ఖచ్చితంగా మరణాన్ని రుచి చూడవలసిన వాడే. యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దైవ మానవ స్వభావంలో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన మానవునిగా మరణాన్ని రుచి చూచి మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అదే ఆయన దేవుడు అనడానికి గొప్ప రుజువు మనకి. అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి వాడని ఈరోజు అంతగా ఆరాధించడానికి ఆయన యోగ్యుడిగా నిలబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానం తర్వాత శిష్యులందరూ కూడా ఆ గదిలో కూర్చుని భయంతో, వణుకుతో వారు ఉంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగును గాక అని వారికి కలగజేసినటువంటి ఆ ఆదరణే వారి జీవితాల్ని ఎంతగానో బలపరచాలి. ఆ సమయంలో మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. తోమా ఆ శిష్యులైనటువంటి వారు కానీ, అక్కడున్న ఆ యేసుక్రీస్తుని వెంబడించేవారు కానీ ఆ మేడగదిలో ఉన్నప్పుడు యేసయ్య ప్రత్యక్షతలో తోమా లేకపోవడం, ఆ తోమా వచ్చిన తర్వాత శిష్యులైనటువంటి వారు తోమాతో చెప్పి మేము ప్రభువును చూచాం, ప్రభు తను చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అని అన్నప్పుడు తోమా అంటాడు, నేను నమ్మను, ఆయన గాయాలను చూసిన నేను నమ్మను, కానీ ఆయన గాయాలలో వేలు పెట్టినప్పుడే నేను నమ్ముతాను అని తోమా చెప్పినప్పుడు ఆ సందర్భంలో 8 రోజుల తర్వాత మరలా యేసయ్య వారికి ప్రత్యక్షమవుతాడు. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు తోమాతో అంటాడు, ఇదిగో తోమా నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని అక్కడ ఒక స్టేట్మెంట్ని తోమాను బట్టి ప్రభు వేస్తూ ఉంటాడు. అక్కడ అంటే మొదటిసారి శిష్యులందరూ గదిలో భయపడుతున్నప్పుడు మొదటిసారి ప్రత్యక్షతను చూస్తే, రెండోసారి తోమ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి ప్రభు రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఈ సందర్భాలన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. అయితే ప్రభు అదే భాగంలో 3 సార్లు వారికి మీకు సమాధానము కలుగునుగా కానీ 3 సార్లు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ సందర్భాన్ని మనము ధ్యానం చేసుకున్నప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. పేతురుతో మాట్లాడతాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడతాడు. వీరందరూ కూడా అక్కడ యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచాడు అనడానికి ఆ 2 కారణాలు వారికి రుజువుపరిచాయి. అయితే వారి విశ్వాసం ఎలాగుంది, వారి యొక్క భక్తి జీవితం ఎలాగుంది, యేసయ్య పైన వారి నమ్మకం ఎలాగుంది అనేది ఈరోజు మనం చూడబోతున్నటువంటి భాగం ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వస్తే గనుక 21వ అధ్యాయము మొదటి నుంచి మనం త్వరగా చూచుకునేట్టు వెళ్దాం. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి స్థలము అంతకుముందు 2 సార్లు ప్రత్యక్షమైనది ఎక్కడంటే, ఒక గదిలో తలుపులన్నీ బంధించుకుని ఉన్న చోట యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు.
ఆ సమయంలో వారు ఎలాగున్నారంటే భయముతోనూ వణుకుతోనూ ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు యేసయ్య వారికి ఆదరణను కలగజేస్తాడు. 3.5 సంవత్సరాలు నేను మీకు తోడుగా ఉన్నాను, 3.5 సంవత్సరాలు నేను పిలిచినప్పుడు మీరు నన్ను వెంబడించారు, 3.5 సంవత్సరాలు నా పరిచయంలో పాటు దేవుని రాజ్యాన్ని కట్టడానికి నాతో పాటు మీరు పాలిభాగస్తులయ్యారు. కాబట్టి నేను చనిపోయానని మీరు దిగులు చెందుతున్నారేమో, ఇదిగో నేను చెప్పినట్టుగానే తిరిగి లేచాను, సజీవుడను, మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా నేను మీ మధ్యనున్నానని ప్రభు 2 సార్లు వారికి కనపడినప్పుడు వారికి ఏం రావాలంటే ఒక ధైర్యం రావాలా, వారికి ఏం రావాలంటే ఒక ఆదరణ రావాలి. 3.5 సంవత్సరాలు మనం అంతకుముందు చేసుకున్నటువంటి వ్యాపారాలు కానీ, అంతకుముందు చేసుకున్నటువంటి ఉద్యోగాలు కానీ, అంతకుముందు కుటుంబాలను విడిచిపెట్టేసి మనం ఈయన వెంబడిస్తే ఈయన ఇలా చనిపోయాడు మనకేంటి అనే ఒక భయం ఉన్న సమయంలో యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళకి ఎలాగ ఉండాలంటే మన దేవుడు మరలా తిరిగి లేచాడు, మన ప్రభువు మరలా తిరిగి లేచాడు కాబట్టి మనకి భయం లేదు, మనకి చింత లేదని ఒక ధైర్యంతో నిలబడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్య 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, అయిపోయిన తర్వాత పేతురుకు ఒక ఆలోచన వచ్చిందంట. ఈయన తిరిగి లేచాడు, బాగానే ఉంది. అంతకుముందు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పిలిచినప్పుడు, ఆయన వెంబట వెళ్ళినప్పుడు మనకు తినడానికి లోటు లేదు, మనకు ఉండడానికి లోటు లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక గౌరవం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన చనిపోయాడు, చనిపోయిన కానించి మన పరిస్థితి ఏంటంటే మనకు తినడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నామని అనుకున్నారేమో. పేతురుకు ఒక ఆలోచన వచ్చింది. పేతురుని అడుగుతున్నాడు, ప్రభు అంతకుముందు అనేక సందర్భాలు జరిగాయి, నువ్వు చనిపోయినా సరే నీ ప్రాణానికి నా ప్రాణం నేను అడ్డేస్తాను, ఒకవేళ ఏదైనా సందర్భం వస్తే నేను నిలబడతాను ప్రభు అన్నటువంటి పేతురు ఆమె గదిలో భయంతో ఉన్నప్పుడు వచ్చి పేతురుతో మాట్లాడినటువంటి ప్రభు మాటల్ని అతడు తీసుకొనక అతడు ఆలోచన ఎలాగుందంటే చూడండి, 2వ వచనంలో, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమయు, గలిలోని కానాను ఊరువడగు నతానియేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. వీళ్ళు ఎక్కడున్నారంటే తిబిరయ సముద్రం దగ్గర ఉన్నారు. ఈ తిబిరయ సముద్రానికి మరొక పేరు ఏంటంటే గలిలయ సముద్రం. తిబిరయ సముద్రానికి మరొక పేరు గలిలయ సముద్రం. అంటే అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదటిగా చూసినటువంటి స్త్రీలతో చెప్తాడు, ఇదిగో నేను మీకంటే ముందుగా గలిలయకు వెళుతూ ఉన్నాను, ఎందుకంటే అక్కడ నా శిష్యులు ఉంటూ ఉన్నారు, వారికి అగుపరుచుకోవడానికి వెళ్తున్నానని ప్రభు గలిలయ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు. వీరు అంత ముందున్నది గదిలో భయంతో వణుకుతూ ఉన్నారు. ఆ 2 సార్లు ప్రత్యక్ష తర్వాత వీరు ఎక్కడికి వచ్చారంటే తిబిరియా అనగా గలిలయ సముద్ర తీరానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే మొట్టమొదటి వాడు పేతురు ఉన్నాడు, తోమా, 3 నతానియేలు, జబదయి కుమారులు 2, మరొక 2, అంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే 7 శిష్యులు ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం. వీళ్ళు 7 ఎక్కడికి వచ్చారంటే గలిలయ సముద్ర తీరానికి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన సందర్భం చూడండి. సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసయ్యను వెంబడించారు కదా, 3.5 సంవత్సరాలు యేసయ్య చేస్తున్న పరిచయం చూచారు కదా. 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో కూడా యేసయ్య ఏం చేశాడంటే ఇద్దరిద్దరిని పంపించి మీరు కూడా వెళ్ళి దేవుని రాజ్యాన్ని కట్టండి, దేవుని సువార్తను ప్రకటించండి అని ఇద్దరిద్దరిని పంపించాడు. అంటే ఈ 3.5 సంవత్సరాలు యేసయ్య చేసిన పనేంటి? వీళ్ళని శిష్యులనిగా తయారు చేశాడు. 3.5 సంవత్సరాలు యేసయ్య చేసిన పని ఏంటంటే ఆయన అంటాడు కదా, నాకంటే ఎక్కువ అద్భుత కార్యాలు మీరు చేస్తారు అని అన్నాడు. అంటే ఈ 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యులకి ఏమయ్యారంటే తర్ఫీదు పొందారు. అంటే యేసయ్య గురించి తెలుసుకున్నారు, యేసయ్య చేసిన అద్భుతాలు చూచారు, యేసయ్య ఎలాగ చనిపోయాడో చూచారు, యేసయ్య చనిపోయిన తర్వాత ఎలా తిరిగి లేస్తానని చెప్పాడో చూచారు, యేసయ్య వచ్చిన ప్రణాళిక ఏంటో తెలుసుకున్నారు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకున్నారు. ఈ సర్వలోకానికి రక్షణ అనుగ్రహించడానికే ఈయన దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు. ఒక సందర్భంలో అడుగుతాడు యేసయ్య, నేను ఎవరని అనుకుంటున్నారనంటే
పేతురు అంటాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనుకుంటున్నారు ప్రభువా అని అంటాడు. అంటే యేసయ్య ఎవరో పేతురుకు తెలుసు, యేసయ్య ఎవరో పేతురు గ్రహించుకున్నాడు. అటువంటి పేతురు చనిపోయిన తర్వాత 2 సార్లు యేసయ్య ప్రత్యక్షతలు చూచాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడని ఆయన కళ్ళారా చూచాడు. కానీ ఆయన చేస్తున్న పని ఏంటంటే గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చి వారితో పాటు ఉన్నటువంటి మిగిలిన 6గురితో అన్నాడంటే, ఇదిగో 3.5 సంవత్సరాలు మనకి ఏ కొదో లేదు కదా, 3.5 సంవత్సరాలు హాయిగా గడిపేశాం కదా, ఇదిగో ఇప్పుడైతే నాకు వృత్తి ఉంది కదా, అంతకుముందు చేపలు పట్టడం, మరలా నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అనగానే ఏళ్ళు అంటున్నారంట, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. ఆలోచన చేయండి, 3.5 సంవత్సరాలు యేసయ్యతో వీరు నడిచిన నడకకి, 3.5 సంవత్సరాలు వీరు నేర్చుకున్నటువంటి ఆ సువార్తకి, 3.5 సంవత్సరాలు యేసయ్య చెప్పిన మాటలు విని దాని ప్రకారం జీవించవలసినటువంటి వాటికి ఏమైనా విలువ ఉందంటారా? యేసయ్య అనేక సందర్భాల్లో అన్నాడు, మీరు వెళ్ళి అద్భుతాలు చేయండి, మీరు వెళ్ళి ఆశ్చర్యకాలు చేయండి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇవన్నీ నేర్పిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఏమొద్దు, మరలా మా బతుకు ఏమైతుంది వెనక్కే, ఆ బతుకుని మేము బ్రతుకుతాం, మాకు ఈ పని ఏమొద్దు, మాకు దేవునితో పని లేదు, దేవుని సువార్తతో పని లేదు, ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన ప్రభువును ప్రకటించడంలో మాకు పని లేదు, మా లైఫ్ ఏదో మేము సంపాదించుకుని మేము హ్యాపీగా బ్రతికేస్తాం. ఈరోజు క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఇలాగే ఉన్నారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ప్రతి శుక్రవారం చర్చికి వెళ్తున్నాం, ఎక్కడ కూడికలు అంటే అక్కడికి వెళుతున్నాం, ప్రతిరోజు మొబైల్లోనో టీవీల్లోనో విస్తారంగా సువార్త ప్రకటించబడుతుంది, దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. అయినప్పటికీ మనం ఎలాగ ఉంటామంటే, నా పాత బ్రతికే నాకు బాగుందండి, నా జీవన విధానమే బాగుందండి, నాకు సంపాదనే బాగుందండి, దేవునితో నాకు సంబంధం లేదండి, దేవుడు నాకు అవసరం లేదండి, నా జీవితం ఎప్పుడు ఇదే రీతిలో ఉంటుందండి. మనము కూడా వారిలాగే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. ఈ భాగంలో 3 భాగాలు కనిపించాయి నాకు. యేసయ్య మన జీవితంలో లేకపోతే మన జీవితంలో ఎటువంటి ఓటమును చూస్తాం, యేసయ్య మన జీవితంలో ఉంటే ఎటువంటి విజయాన్ని చూస్తాం, యేసయ్య మనతో ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు చూస్తాం. ఈ భాగంలో నాకు కనిపించిన 3 భాగాలు ఇవి. మొదటి 3 వచనాలు, యేసయ్య వీరితో లేనప్పుడు వీరు ఎటువంటి అపజయాన్ని పొందుకున్నారు, యేసయ్య వీరితో లేనప్పుడు వీరి శక్తి మీద ఆధారపడుతున్నారు, యేసయ్య వీరి దగ్గర లేనప్పుడు వీళ్ళ కష్టం మీద ఆధారపడుతున్నారు, తమ బ్రతుకు మీద ఆధారపడుతున్నారు, తమ జీవన విధానం మీద ఆధారపడుతున్నారు. అందుకనే పేతురుతో అన్నారంట, మేము నీతో పాటు వచ్చేస్తాం అని. 3వ వచనం ఒకసారి చదవండి మరలా. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేము కూడా నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. వీరి జీవితంలో యేసయ్యకి స్థానం ఇవ్వలేదు. ఈ 3వ వచనం వరకు యేసయ్యని వెంబడించారు, యేసయ్యని ఆరాధించేవారే, యేసయ్య బోధలు విన్నవారే, యేసయ్యని అనుసరించిన వారే, యేసయ్య బోధల ద్వారా ప్రేరేపించబడిన వారే. కానీ వీరి జీవితంలో యేసయ్యకి స్థానం ఇవ్వలా, దేవుని చిత్తానికి స్థానం ఇవ్వలే, దేవుని యొక్క ప్రణాళికలకు స్థానం ఇవ్వలే. వీరి ఎడల దేవుని చిత్తమేమో వీరిని ప్రపంచాన్ని మార్చేటువంటి గొప్ప శిష్యులుగా తయారు చేసుకోవాలని, దేవుని రాజ్యాన్ని కట్టడంలో తలక్రిందులు చేసేటువంటి హతసాక్షులు అవ్వాలని వీరి ఎడల దేవుని ప్రణాళిక అయితే, వీళ్ళు అనుకుంటున్నారో దేవుడు లేడు కదా, ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు కానీ మనం పోషించడానికే లేదు, కాబట్టి మనం ఏం చేద్దాం, మనకు వృత్తి ఉంది కదా, ఆ వృత్తి మనం చేసుకుని హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నారు. 7 వెళ్ళారు, రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా సముద్రంలోనే ఉన్నారు, వేటాడుతూ ఉన్నారు, వలలు వేస్తూ ఉన్నారు. పోనీ అనుభవం లేదా? అందరూ అనుభవజ్ఞులే. పేతురు మంచి చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్, జబదయి కుమారులైనటువంటి యాకోబు యోహాన్లు చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్. వీళ్ళందరూ అనుభవం కలిగిన వాళ్ళే ఉన్నారు,
కానీ వాళ్ళు వలలు వేస్తుంటే ఒక్క చేప కూడా పడటం లేదంట. రాత్రంతా ప్రయాసపడ్డారు, నిద్ర లేదు, సముద్రంలో ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నారు, ఒక్క చేప పడడం లేదు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకి, దేవుని ప్రణాళికలకి, దేవునికే స్థానం లేకపోతే మన జీవితంలో వాటమే తప్పితే విజయాల్ని మనం చూడలేం. చాలామంది అనుకుంటాం, దేవునితో సంబంధం ఏముందండి, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నేను ఏదైనా చేసేయగలను, నాకు అన్నిటిలో అనుభవం ఉంది అని మనం అతి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా మనము ఏది చేసినా అందులో ఖచ్చితంగా మనం ఏం చూస్తామంటే ఓటమినే చూస్తాం. దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు. దేవుని చూశారు సజీవుడిగా. యేసయ్య పునరుద్ధానుడు అవ్వడాన్ని 2 సార్లు చూచారు వీళ్ళు. ఆ 2 సార్లు చూసిన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన పని మనం చేసుకుందాం అని అనుకున్నారు వీళ్ళు. ఒక్కడెళ్ళా పేతురుతో పాటు మిగిలిన 6 వెంట పెట్టుకుని వెళ్ళాడు. ప్రభా నీ కోసం అవుతే చావనైనా చేస్తానన్నటువంటి పేతురే దేవుని యొక్క నిర్ణయానికి తప్పిపోయి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో యేసయ్యకి స్థానం లేకపోతే మనం ఏమీ సాధించలేం. మన జీవితంలో దేవుని ప్రణాళికలకు, దేవుని చిత్తానికి విలువ ఇవ్వకపోతే మన జీవితం అంతా కూడా అపజయాలే. ఇక్కడ చూడండి 4వ వచనం గడుగొద్దాం. సూర్యోదయం అవుతుంది. రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా వలవేస్తూనే ఉన్నారు. రాత్రంతా కూడా పేతురు, యాకోబు, యోహాన్లు అనుభవంతో ఏ ప్రాంతంలో చేపలు ఎలా ఎక్కువ ఉంటాయి, ఏ ప్రాంతంలో చేపలు ఎలా పట్టాలి అనుభవంతో పడుతూ ఉన్నారు. ఒక్క చేప పడలే. ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు లోతులకు వెళ్తారా, గట్టును పడతారా? లోతులకు వెళ్తారు. కొన్ని నాటికలు మైళ్ళ దూరం వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసేసరికి సూర్యోదయం అవుతుందంట. సూర్యోదయం అవుతున్నసరికి ప్రభు ఎక్కడ ఉన్నాడంటే గట్టు మీద ఉన్నాడంట, ధరణి ఉన్నాడంట. ధరణి ఉంటే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రంతా ప్రయాసపడ్డారో, రాత్రంతా కష్టపడ్డారో. వాళ్ళు అనుకుంటున్నారు, అరే 3.5 సంవత్సరాల తర్వాత చేపలు పట్టడం విడిచిపెట్టేసిన తర్వాత మొదటిసారి వెళ్ళామే మనము, ఈ మొదటిసారి నిరుత్సాహం ఎదురైంది ఏంట్రా అని నిరుత్సాహంతో వస్తున్నారంట వెనక్కి. మనం కూడా చూడండి, ఎంతో ఆశతో వెళ్ళామండి, కానీ నా జీవితంలో అది జరగడం లేదండి. ఎంతో ప్రయత్నం చేస్తున్నామండి, మా జీవితంలో అది జరగడం లేదు. అది దేవుని చిత్తమా కాదా? అది దేవుని చిత్తమా కాదా? ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు, అంతకుముందున్న అనుభవం పనికిరాలే. నిరుత్సాహంతో వెనక్కి వస్తున్నారు. వెనక్కి వస్తుంటే ధరిన ప్రభు నిల్చుని ఉన్నాడంట. వీళ్ళు అనుకుంటున్నారు ఆయన ఎవరో అనుకుంటున్నారు, ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంటే 3.5 సంవత్సరాలు యేసయ్యను వెంబడించారు, కానీ 3.5 సంవత్సరాలు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 2 సార్లు వీరికి కనపడినా ఆ గట్టునున్న వ్యక్తి ఎవరో వీళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎలాగున్నారంటే వీరి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగి ఉన్నారు వీళ్ళు. నేడు మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, మేము భక్తులమని చెప్పుకుంటున్నాం, క్రీస్తుని ఎల్లప్పుడూ కూడా మేము ఆరాధించేవారమని చెప్పుకుంటున్నాం. కానీ మన జీవితం దేవునికి మహిమకరముగా ఉండడం లేదు. ఇక్కడ శిష్యులు 3.5 సంవత్సరాలు వెంబడించారు. యేసయ్య చనిపోయిన తర్వాత కూడా 2 సార్లు ఆ ప్రత్యక్షతను, ఆయన యొక్క స్వరూపాన్ని చూచారు, గుర్తుపట్టలేదు. 8వ వచనం చూడండి, ఎంత దూరంలో ఉన్నారు రాస్తున్నాడు. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులను చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చారు. ఇది ఎంత దూరం అంటే 200 మూర అంట. 200 మూరనే అది ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాశాడంటే 100 yards అని రాశాడు. అంటే 100 గజాల దూరం అంట. బాగా దూరం అంటారా? మన కన్ను దృష్టి పడేది ఎంత దూరమే కదా అది. అంటే ధరిని ఉన్నటువంటి ప్రభుని, 100 గజాల దూరంలో ఉన్నటువంటి ప్రభుని ఏం చేయలేకపోయారంటే ఆయనను గుర్తుపట్టలేకపోయారండి.
వీళ్ళ ఆశ అంతా ఏంటి? రాత్రంతా ప్రయాసపడాలా, రాత్రంతా దోణులు నింపుకోవాలా, రాత్రంతా దోణులు నింపుకొని తెచ్చుకొని అమ్ముకొని శుభ్రంగా ఆ వచ్చిన డబ్బుతో మనం హ్యాపీగా బ్రతికేయాలి. ఎప్పుడైతే వీరి ఆశ తీరలేదో వీళ్ళకి ఏమొచ్చిందంటే నిరుత్సాహం వచ్చింది. ఆ నిరుత్సాహంతో వీరు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ నిరుత్సాహంతో తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకేం ఆలోచన లేవు. ఏంట్రా ఎళ్ళగా వెళ్ళాంరా మనం, మొదటిసారి మన అనుభవం అంతా ఏమైందిరా, ఎళ్ళో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక బాధ, ఒక వేదన, రాత్రంతా నిద్ర లేదు, రాత్రంతా ప్రార్థన లేదు, రాత్రంతా కనీసం ప్రభువుని కూడా మర్చిపోయాం మనము ఈ చేపల వేటలో. ఇవన్నీ వరకు అక్కడ జరుగుతున్న సందర్భాలు ఉండొచ్చు. వస్తున్నారు, గట్టుకు వస్తున్నారు, దరికి వస్తున్నారు, 200 మూరల దూరంలో ఉన్నారు. ప్రభు దరినున్నాడు. ప్రభు దరి నుండి మాట్లాడుతున్నాడు. చూడండి 4వ వచనంలో, సూర్యోదయం అవుచుండగా యేసు దరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు. యేసు అంటున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదాని వారిని అడుగగా. చూడండి వాళ్ళు ఎలాగున్నారు? సంతోషంతో ఉన్నారా, బాధతో ఉన్నారా? బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు. ఇక్కడ 200 మూరలు అంటే 100 గజాల దూరంలో ఉన్నటువంటి ప్రభు అంటాడంట, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అంటే. ఈ మాట వినబడుతుందంటే ఎంత సమీపంలో ఉండి ఉంటారో. ఈయన మాట్లాడే మాట వాళ్ళకి సముద్రంలో ఉన్నటువంటి వారికి వినబడుతుంది. వీళ్ళకి ఒక అనుభవం రావాలి. ఏంటో తెలుసా? సముద్రం దగ్గర గట్టు మీద ఉండి ఒక 10 అడుగుల దూరంలో 10 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాట వినబడుతుందా మన మాట? సముద్రం గట్టునున్నాం మనం మీరు ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నారు. నాకు 100 మీటర్లు వదిలేండి, 10 మీటర్ల దూరంలో ఉన్నారు. నేను ఏదన్నా చెప్పాను మీకు వినిపిస్తుందా? వీళ్ళకి ఎక్కడ ఒక అనుభవం రావాలి. ఏంటో తెలుసా? యేసయ్య బోధ ఎక్కువగా ఎక్కడ జరిగిందో తెలుసా? సముద్రం గట్టునే ఎక్కువ జరిగింది ఆయన బోధ. మొట్టమొదటి బోధ ఎక్కడ జరిగిందో తెలుసా? సముద్రం ఒడ్డునే జరిగింది. రండి లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి. మొట్టమొదటి బోధ అది 5వ అధ్యాయం 1వ వచనం లూకాసు వార్త. అక్కడ సముద్రం దగ్గర ఉండే బోధిస్తున్నాడు ఆయన. ఇప్పుడు సముద్రం గట్టున విస్తారమైన జనసమూహం ఉన్నారు. ఈయన మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం ఎక్కడ గుర్తుకు రావాలి వాళ్ళకి? సముద్రం దగ్గర ఈయన మాట యొక్క గంభీరత్వం వీళ్ళకి గుర్తుకు రావాలి. అరే సముద్రం దగ్గర ఇంత సముద్రం మనలో మనకే మాట వినబడిన పరిస్థితి కదా. ఆయన 200 మూరల దూరం ఉన్నాడే. ఆయన అంటున్నాడు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందన్న మాట వీరికి వినపడినప్పుడు ఆ స్వరాన్ని వీరు గుర్తెరగాల. ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిన స్వరాన్ని ఇది పలానా వాళ్ళ స్వరం అని గుర్తుపెట్టగలమా లేదా? ఇప్పుడు ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఆరాధన అనగానే వాక్యం చదువుతున్నాను అనుకో, మన ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏం చేద్దే, పాస్టర్ గారు వచ్చేసారు, పాస్టర్ గారు ఆరాధన మొదలెట్టేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మీరు ఎక్కడుండి అంటున్నారు ఈ స్వరాన్ని? ఎందుకని? రోజు ఈయన స్వరమే కాబట్టి. మరి యేసయ్య స్వరం వీళ్ళు 3.5 సంవత్సరాల అనుభవం ఉందా లేదా? 2 సముద్రం గట్టున ఇంత గంభీరంగా వస్తుందంటే మొదట్లోనే వీళ్ళకి పునాది ఎక్కడ? సముద్రం గట్టునే. ఆ సముద్రం గట్టున ఇంత గంభీరంగా వస్తుందంటే స్వరం ఎవరు దవ్వాలా? ప్రభు దవ్వాలా. వీళ్ళు అనుకుంటున్నారు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదా? ఇప్పుడు చేపలు పట్టుకునే వాళ్ళు మనం ఏమని పిలుస్తాం? ఆ పేరు అడిగెట్టేస్తాం అమ్మేవాడికి. చేపలోడు ఇటరా, చేపలోడు వచ్చాడు, కూరగాయలోడు వచ్చాడు, మన పేర్లు అలాగే ఉంటాయి. పాలు అమ్మేవాడు వచ్చాడు, ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చాడు. పాపం వాళ్ళ పేర్లు ఇవి అయిపోతాడు ఏం అనుకుంటే అయ్యే. ఈయన అంటున్నాడు, పిల్లలారా మీ వద్ద తినడానికి ఏమైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలో ఒక శక్తి ఉంటుందండి. ఆయన మాటలో ఒక శక్తి ఉంటుంది. ఆయన నోటి వెంబడి వచ్చే మాట ఎటువంటి మాట అంటే జీవము కలిగిన మాట. అది ఆయన మాట ద్వారా స్వస్థపడిన వాళ్ళు ఉన్నారా లేదా? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నవాడు, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు ఎలా స్వస్థపడ్డాడు? విడుదల ప్రార్థన, డెలివరెన్స్ ప్రేయర్లు జరిగాయా? లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. 18 సంవత్సరాల నుంచి గూనె నడుముతో దెయ్యాన్ని పట్టున ఉన్న ఆవిడ ఎలా నడిచింది? లేచి తినగా నడువు అన్నాడు. అంతే ప్రభు.
రక్తస్రావం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అక్కడ ఏమన్నా ప్రార్థన చేశాడు ఆయన విడుదల ప్రేయర్లో? అంటే ఆయన మాట ఎటువంటి మాట అంటే జీవము కలిగిన మాట. అది ఈయన అడుగుతున్నాడు ఇక్కడ, పిల్లలారా మీ వద్ద తినడానికి ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. వీళ్ళు వెళ్ళింది దేనికి? ఎందుకు? ఆ చేపలు తెచ్చుకొని కాల్చుకొని తినడానికో, ఆ చేపలు తెచ్చుకొని అమ్ముకొని వచ్చిన డబ్బులతో తినడానికో? వీళ్ళ ఆశ అంతా దేని మీద ఉంది? గట్టిగా చెప్పండి. వీళ్ళ ఆశ అంతా దేని మీద ఉంది? కడుపు ఎలా నింపుకోవాలనే దాని మీద ఉంది. లేదని వారు ఆయనతో చెప్పిరి. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్పుంటారో? సంతోషంతో చెప్పారా? మా దగ్గర ఏం లేదో అన్న ఉంటారా? ఎలా చెప్పుంటారా? వీళ్ళు ఉన్నదే ఒక రకమైన వేదన. రాత్రంతా ప్రయాసపడ్డాము కదా, రాత్రంతా కష్టపడ్డాం కదా, ఒక్క చేప కూడా పడలేదేంటరా? నిరుత్సాహం. ఇప్పుడు ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మీ దగ్గర తినడానికి ఏముందంటే వెళ్ళారా? ఓరకూర బాబు మాకే లేదంటే మళ్ళీ నువ్వు వచ్చి మనమైతే అలాగంటాం కదా. కానీ వాళ్ళు చాలా కూల్గా రాశాడు ఇక్కడ యోహాను గారు. వాళ్ళు అన్నారంట, అందులో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి అన్నాడు. ఏమని అంటున్నాడు అక్కడ? లేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వీళ్ళ ఆశ తినడానికి ఎలా సంపాదించుకోవాలి, వీళ్ళ ఆశ బ్రతకడానికి ఎలా సంపాదించుకోవాలి, వీరి ఆశ అంతా కూడా మన భవిష్యత్తు ఏంటి. ఒకవేళ మనం అలాగుంటే, క్రీస్తు లేకుండా మనం అటువంటి ఆశలు కలిగి ఉంటే, ఈరోజు మన జీవితానికి ఉదాహరణే ఈ 7 శిష్యులు. క్రీస్తు లేడు, క్రీస్తు లేని ప్రయత్నాలు, దేవుని చిత్తం కాని ప్రయత్నాలు, విశ్వాసం లేని ప్రయత్నాలు, దేవుని ప్రణాళికలు లేని ప్రయత్నాలు, దేవుని నమ్ముకుంటున్నాం కానీ దేవునికి అప్పగించాం, దేవుని నమ్ముకుంటున్నాం కానీ దేవునికి స్థానం ఇవ్వం. ఎక్కడి వరకు స్థానం అంటే మన జీవితంలో ఆశీర్వాదాలు కావాలి. ఎలాగంటే నేను వెళ్ళిపోయి ఇక్కడల్లా ఆశీర్వాదం వచ్చేయాలి. అది నీ చిత్తం అవని నీ చిత్తం కాకపోని. ఇది కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదే. దేవుడేమో వీరిని ఒక ఉన్నతమైన ఆలోచనలో చూడాలనుకుంటే, వీరేమో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో వీరు ముందుకు సాగుతున్నారు. చూడండి తర్వాత ఏమైందో. అప్పుడు ఆయన దోణి గుడి ప్రక్కన వల వేయుడని చెప్పి, వేడి మీకు దొరికినని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఉన్నదా భోజనం ఏమన్నా అన్నాడు? లేదన్నాడు. లేదన్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? సముద్ర గొట్టుకి దగ్గరలో ఉన్నారు. యేసయ్య మాట వినపడేంత దగ్గరలో ఉన్నారు. నిరుత్సాహంతో తిరిగి వస్తున్నారు. అటువంటి ఆయన అడిగాడు, తినడానికి ఏముందంటే మా దగ్గర ఏం లేదయా అన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీ వలలు కుడిపక్కన ఏంటయా అన్నాడు. ఏమంటే సముద్ర గట్టి దరిగా ఉన్నప్పుడు చేపలు పడతాయా, లోతుల్లో చేపలు పడతాయా? మరి వీళ్ళు ఏమనాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళమంటావా? మేము ఎక్కడ వెళ్ళగలమయ్యా? రాత్రి అంతా ప్రయాసపడ్డాం, రాత్రి అంతా నిద్ర లేదు, రాత్రి అంతా శ్రమ పడ్డాం, మమ్మల్ని ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఏమంటావు అన్నారు వీళ్ళు. లేదు. 1, 2 చేపలు పగల పడతాయా రాత్రులు పడతాయా సముద్రంలో? రాత్రులే పడతాయి, పగల పడో. చేపల వేటకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు తెలుసా? సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఇంచుమించు 6-7 గంటల వరకు ప్రయాణం చేస్తారు సముద్రంలో. అంటే కొన్ని నాటికల్ మైళ్ళు దూరం వెళ్ళిపోతారు వీళ్ళు. వెళ్ళిపోయి టీవీలో ఎప్పుడు చూడలేదా? మన జాలర్లో పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారు, మన జాలర్లో శ్రీలంకలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో కూడా వాళ్ళకే తెలీదు. మన జాలర్లు చాలామంది పాకిస్తాన్లో జైల్లో ఉన్నారు ఇప్పటికే. ఎందుకంటే మా ప్రాంతంలోకి వచ్చి చేపలు పట్టుకుంటున్నారు వీళ్ళని. అంటే వీళ్ళ దేశాలకి దాటి కూడా వెళ్ళిపోతారు మాట. వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంచుమించు 3-4 గంటలు ప్రయాణం చేసిన తర్వాత 8 గంటల నుంచి ఏం చేస్తారంటే వల వేస్తారు. అలా వల వేసుకుంటూ ఉంటారు సముద్రంలో. అలాగ అన్ని చోట్ల అలా వల వేసిన తర్వాత ఇంచుమించు 2-3 ఆ టైంకి ఆ వలలన్నిటిని నెమ్మదిగా లాక్కొస్తూ ఉంటారు. నెమ్మదిగా లాక్కు వచ్చిన తర్వాత ఇంచుమించు ఉదయం 6 ఆ టయానికి ఏం చేస్తారంటే ఆ చేపలన్నిటిని బోట్లు వేసుకుంటారు. అప్పుడు ప్రయాణమై మళ్ళీ 10 ఆ టయానికి గట్టుకొస్తారు. వాళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళారు? వీళ్ళు సాయంత్రం 4 గంటలకు వెళ్ళిన వాళ్ళు 10 గంటలకు ఆ టైంలో వస్తూ ఉంటారు. నాకెలా తెలుసు అంటే అంతర్వేదిలోని ఫిష్ హార్బర్ ఉంది. ఆ ఫిష్ హార్బర్ కాడికి వెళ్తే 10-11 గంటలకు వాళ్ళు బోట్లో పట్టుకొస్తున్నారు చేపలు.
ఎందుకంటే ఆ పట్టిన చేపలు ఇక్కడ హార్బర్లో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ పిల్లలకి భోజనాలు అన్నీ పెడతారంట. అది చేపలు పట్టే వాళ్ళ జీవన విధానం. అంటే ఎంత ప్రయాసపడి ఉంటారు వీళ్ళు. రాత్రంతా పట్టారు. రాత్రంతా ఎందుకు పడతారంటే చేపలు రాత్రులే పడతాయి సముద్రంలో. మన కాలువల్లోనో మన గోదావరిలో అయితే ఎప్పుడు పడితే అప్పుడు పడతాయేమో. సముద్రంలో రాత్రి మాటలే విస్తారమైన చేపలు పడతాయి. అందుకని జాలర్లో వాళ్ళు ఎంతో మైళ్ళ దూరం వెళ్ళిపోయి రాత్రికాల సమయంలో పడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారంటే దరికి దగ్గరలో ఉన్నారు, గట్టుకు దగ్గరలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీ వలలు కుడివైపున వెయ్యండి అని అంటున్నారు. వీళ్ళు ఏమనాలి? ఇప్పుడు అంత లోతుకి వెళ్ళి మేము ఎక్కడ వేయగలుగుతామయ్యా, పగలు ఎక్కడ పడతాయా అనాలేళ్ళో, అనాలా లేదా? ఇప్పుడు గట్టును ఉన్నారు, గట్టును చేపలు పడవన్న విషయం వాళ్ళకి తెలుసు కదా అమ్మా. అందున పగల పడవని వారికి తెలుసు కదా. వీళ్ళు ఏమనాలి ఇప్పుడు? నీకు తెలుసా, మాకు తెలుసా? మా జీవన విధానమే అది, మా బ్రతికే అది. మేము ఎంత ప్రయాసపడి ఎంత అనుభవం కలిగిన వాళ్ళు మేము అందరం చేపలు పడితే పడందే, నువ్వు చెప్తే పడతాయా? ఇదే అనుభవం ఎక్కడ ఎదురవుతుందో తెలుసా? ఇందాక చదివాం కదా, లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి రండి, 4వ వచనం. ఈ లూకాసు వార్త 5వ అధ్యాయంలో భాగం పగలు జరిగిందా రాత్రి జరిగిందా? పగలే. ఉదయం అంతా మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగిన తర్వాత మీటింగ్ అయిపోయింది. అక్కడ ప్రభు 2 దోణులు ఉన్నాయంట. ఆ 2 దోణులు దగ్గర బాబు కొంచెం లోపల పోనివ్వండి, వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని వాళ్ళకి బోధించాడంట. ఆయన బోధించిన తర్వాత ఆయన అంటున్నాడంట, వాడను ఆడుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాడు యేసయ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో కొంచెం లోపల పోనివ్వండి, కొంచెం లోపల పోనివ్వండి, ఇప్పుడేంటి వలలో అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? హల్లెలూయా. యేసయ్య లేకుండా వెళ్ళారాళ్ళో మొదట ఏమొచ్చినాయి? నిరుత్సాహం వచ్చింది. ఏమొచ్చింది? నష్టమే వచ్చింది. ఏమొచ్చింది? కష్టమే వచ్చింది. యేసయ్య లేకపోతే అటువంటి నిరుత్సాహము, నష్టము, కష్టము ఇవన్నీ ఉంటాయి. యేసయ్య ఉంటే సమయంతో సందర్భం లేదు. యేసయ్య ఉంటే కాలాలతో సంబంధం లేదు. యేసయ్య మనతో ఉంటే అది ప్రతికూల పరిస్థితి అయినా మన జీవితంలో ఏముంటుందంటే సమృద్ధే ఉంటుంది. వీళ్ళు పగలో బోధించడం అయిపోయిందంట. కొంచెం లోతుగా నడిపించన్నాడంట ప్రభు. నడిపించిన తర్వాత ఈయన అనుకుంటున్నారంట, మామూలుగా ఎందుకో పోనమ్మంటున్నట్టున్నాడు, ఈయన చూస్తానికి అనుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మీ వలలో వేయండి అన్నాడంట. రాత్రి అంతా కష్టపడ్డాం, ఇప్పుడేం పడవు ప్రభా అన్నాడా? రాత్రి అంతా కష్టపడ్డాం, కానీ నీ మాట చొప్పున ఒకసారి ప్రయత్నం చేస్తాం అనగానేనంట ఆ వలలు లాగలేనన్ని చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉంటే ఆశీర్వాదాలు అంత సమృద్ధితో నింపబడతాయి, పొంగి పొర్లుతూ ఉంటాయి. చూడండి, ఈ సందర్భము ఇక్కడ జరుగుతూ ఉంది మరలా. అది ఎప్పుడంటే లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉన్న సందర్భము. పేతురు, శిష్యులు, యాకోబు, యోహాను వీళ్ళందరూ ప్రభువును వెంబడించిన ఆరంభం అది. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరుగుతుంది. అది ఎప్పుడంటే ముగింపు. అది ఆరంభంలో జరిగిన సన్నివేశం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ముగింపులో జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? ఇదే ప్రసంగము 2 వారాల క్రితం చెప్పాను అనుకోండి నేను, మనం మరలా ఎలాగంటాం తెలుసా? భలే చెప్తున్నారే అన్నట్టుగా అంటాం. ఎందుకు? ఇది ఆల్రెడీ చెప్పారు కదా నానో, ఎందుకు మర్చిపోతాం కదా. చచ్చి బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. వాక్యం ఎక్కడికి వెళ్దో? లోపలికి వెళ్దో. ఇలాగ వెళ్తుంది, ఇలాగ వచ్చేద్ది కదా. వాళ్ళు అటువంటి వాళ్ళే. అక్కడ జరిగిన అనుభవమే మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ రియల్గా జరిగింది ఇక్కడ రీక్రియేషన్. మొదట్లో యేసయ్య దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఉదోన్లు ఎక్కడైనా లోతుకు పోనే ఉండన్నాడు, వలయండి అన్నాడు. వలయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. సమయం కానీ సమయమో, ప్రాంతం కానీ ప్రాంతమో, అనుభవం పనికి రాకుండా ఏ అనుభవం లేనోడు చెప్తాండుగా వీళ్ళు వింటాం. ఇవన్నీ కూడా గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటనలు. అక్కడ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రాత్రి అంతా కష్టపడ్డాం, లేవన్నారు. సరే అయితే ఒకసారి మీ దోన్లే, మీ వలలను ఏం చేస్తాడు? కుడివైపున వేయండి అన్నాడు. కుడివైపున వేయండి అనగానే విస్తారమైన చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం. అంతకుముందు కూడా వలయండి అన్నాడు ఈయన. అంతకుముందు వలయండి అన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి కదా.
ఇప్పుడు మరల వీళ్ళకి కుడివైపున వలయండి అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ఎందుకని? అరే మన ఆరంభంలో మన ప్రభు అన్నాడు కదా కుడివైపు ఏంటి అని. ఒకవేళ ఈయన ప్రభు అంటావా ఏంటి అని చూడాలి. వీళ్ళు అదేం కాదు. వీళ్ళు ఎందుకంటే నిరుత్సాహంలో ఉన్నారు కదా, వీళ్ళు బాధలో ఉన్నారు కదా, వీళ్ళు కృంగుదల్లో ఉన్నారు కదా. ఆయన చెప్పిన మనం ఒకసారి చేసేద్దామని వేస్తారంటే వాళ్ళు ఎక్కడేశారు? గట్టునేశారు. గట్టుకి 200 మూరల దూరంలో వేశారు. 200 మూరల దూరంలో వేశారు. అది కూడా పగలేశారు, సూర్యోదయం వేళ, ఉదయకాలంలో. ఆ సమయంలోనంట చేపలు విస్తారముగా పడ్డాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య లేనప్పుడు ఆశీర్వాదాలు చూచారు వీళ్ళు. యేసయ్య లేనప్పుడు రాత్రంతా కష్టపడ్డారు. యేసయ్య లేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు. యేసయ్య లేనప్పుడు రాత్రంతా తమ శక్తిని అంతటిని కూడగట్టుకున్నారు వాళ్ళందరూ. ఒక్క చేప కూడా పడలే. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య వచ్చాడు ఈ దోనిలోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దోని ఏంటో తెలుసా? ఈ రోజున మన జీవితమే. హల్లెలూయా. మన జీవితంలో యేసయ్య లేకపోతే, మన జీవితంలో యేసయ్యకి స్థానము లేకపోతే, మన జీవితంలో యేసయ్య చిత్తానికి అవకాశం లేకపోతే, మన జీవితంలో యేసయ్య ప్రణాళికలకి అనుమతి లేకపోతే, మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత శ్రమ పడినా, ఎంత రక్తాన్ని కార్చినా అది వృధానే. యేసయ్యకి స్థానం ఇస్తే, యేసయ్యకి అవకాశం ఇస్తే, యేసయ్యని మన జీవితానికి పరిపాలకుడిగా మనం నిలబెట్టుకుంటే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి అంటే, ఒక పనిలోనే కాదు, చదువుల్లోనూ ప్రయత్నాల్లోనూ మనం చేసే ప్రతి అడుగులో కూడా యేసయ్యకి మన స్థానం ఇవ్వాలా. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించాలి? ఆశ్చర్యం కలగాలి కదా. వీళ్ళందరూ ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? చేపలు పట్టడంలో అనుభవజ్ఞులు. అరే నా జీవితంలో ఎంతవరకు నేను పగలు ఎంత విస్తారంగా చేపలు పట్టడం చూడలేదే. కానీ మొదట్లో ఒకసారి జరిగింది. ఎప్పుడు? ఒక ఆయన ప్రభు ఉన్నాడు కదా, ప్రభు మన దోనిలో కూర్చుని మనల్ని తీసుకెళ్ళాడు కదా, మన చేత కుడివైపున వలలు వేయించాడు కదా, అప్పుడు కూడా ఇదే పరిస్థితి రోయ్ అనుకోవాలి వీళ్ళు. ఇప్పుడు కూడా ఎన్ని పడ్డాయి అంటే విస్తారంగా పడ్డాయి. అక్కడ లెక్క ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు లెక్క? 153 చేపలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 153 చేపలు ఎందుకు లిఖించాడో తెలియదు కానీ 153 చాలా చరిత్ర సృష్టించిన నెంబరు. 153 చేపలు పడ్డాయంటే ఇక్కడ. ఏ సమయంలో? సూర్యోదయం వేళ. చేపలు ఎప్పటి వరకు పడతాయి? ఇంచుమించు 3-4 గంటల వరకునే పడతాయి. కానీ ఉదయం పట్టను కావాలనేటువంటి సమయంలో, ప్రతికూల సమయంలో 153 చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం. వీళ్ళకి వెంటనే ఎవరు గుర్తుకు రావాలా? ఆ సందర్భం గుర్తుకు రావాలి. ఏ సందర్భం? మొదటిలో జరిగిన సందర్భం గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి ఏమైందో. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. అప్పుడు ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దునికెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుకి ప్రేమ కలిగిన శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభుకి హృదయానుసారుడైనటువంటి శిష్యుడు యోహాను అంటున్నాడు, ఇదిగో అప్పుడు జరిగింది కదా ఈ సందర్భం, ఆ సందర్భాన్ని బట్టి ఈయనెవరో కాదు మన ప్రభువే అని అప్పుడు చెప్పినప్పుడు కంట పేతురు ఆ మాట విని అప్పుడు పై వస్త్రాన్ని కట్టుకొని సముద్రంలో దూకేసాడంట. సముద్రంలో దూకింది చచ్చిపోవడానికి కాదు, ఆ దోని కంటే ముందొచ్చి ప్రభువుని కలుసుకోవాలని. మన విషయాల్లో మనము దేవునికి స్థానం ఇవ్వకపోతే మన జీవితంలో వాటమని చూస్తాం. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఎక్కడ ఉంచాలనుకుంటాడంటే విజయ గర్వంతో మనం ఉండాలని ప్రభు కోరుకుంటాడు. మనమేమనుకోండి తెలుసా? ఆ విజయం ఇచ్చేవాడు లేకపోయినా పర్వాలేదు, నా జీవితంలో నా కష్టాన్ని బట్టి,
నా శ్రమను బట్టి అవసరమైతే నా ప్రయాసను వెచ్చించేనే నేను విజయాన్ని పొందుకుంటాను అనుకుంటాం. మనం యేసయ్య లేకుండా మనం విజయాల్ని పొందుకోలేం. చూడండి, మనం ఈ లోకంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే దేవుని నిర్ణయాలకి ప్రాధాన్యమేమో, దేవుని చిత్తానికి ప్రాధాన్యమేమో, దేవుడికి స్థానమేమో. మనం ఏ తలంచినా తలంపుల్లో కానీ, పనుల్లో కానీ, క్రియల్లో కానీ, కార్యాల్లో కానీ దేనికి కూడా దేవునికి అవకాశమేమో మనం. కానీ దేవుని లేకుండా చేసేది జరుగుతుంది, బాగా జరిగింది అని అనిపిస్తుందేమో, కానీ అది ఫలింపు కలిగేదిగా ఉండదు. ఎందుకంటే మనం ఆధారపడుతుంది లోకం మీద ఆధారపడుతున్నాం, లోకాశల మీద ఆధారపడుతున్నాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు, దేవుని యొక్క ప్రణాళిక కొరకు మనము ఆయనకి స్థానం ఇవ్వడం లేదు మనం. అందుకని అంటాడు హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయము 5వ వచనం అంటాడు, చూడండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బే దీంతో తృప్తి లేదండి, అవసరమైతే అప్పు చేద్దాం. అబ్బే దీంతో తృప్తి లేదండి, అవసరమైతే ఎదుటివాడిని మోసం చేద్దాం. ఈ లోకం అలా తయారైంది. దేవుడంట కొంచెములు మన నమ్మకంగా ఉన్నామో లేదు చూస్తాడంట. హల్లెలూయా. మనకున్న దానిలో మనం నమ్మకంగా ఉన్నామో లేదు చూస్తాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? దీంట్లో నమ్మకత్వాన్ని పొందుకో, ఇంకెక్కడెక్కడికో ఎగరాలనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండి, నిన్ను ఏమాత్రమును విడువనో, నిన్ను ఎన్నడను ఎడబాయనో అని ఆయనే చెప్పెను కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు కొంచెమే ఉంది. ఉదాహరణ, ఇప్పుడు యేసయ్య మనల్ని విడువడు, మన ఎడబాయడు, మనతో పాటు ఉన్నాడు. ఆయనకి తెలీదా మన అవసరం ఏంటో? తెలుసా లేదా? ఆయన ఏం చేస్తాడు అప్పుడు? నా బిడ్డ మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువలోను కూడా నమ్మకం ఉంటుందని ఒక నమ్మిక దేవుడికి కలగాలంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణ, మన చిన్న పిల్లలు ఉంటారు కదా, మనం తిన్నంత ప్లేట్ వాళ్ళు ముందెడతామా? ఎందుకు పెట్టాం? అబ్బాయి వాళ్ళు ఎంతే తింటారండి. దేవుడు కూడా మనం ఎంతలో నమ్మకంగా ఉన్నామో ఆయన ఎరిగిన దేవుడైనా. హల్లెలూయా. మనం ఎంతలో నమ్మకంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎంత పెంచుతాడు. ఎంతలో నమ్మకంగా ఉన్నాం అనుకోండి, ఎంత పెంచుతాడు. ఆశీర్వాదాలు కూడా అంతే. మనం ఏమనుకోండి తెలుసా? దేవునికి స్థానం ఏమో, దేవునికి చోటు ఏమో, దేవునితో పని లేదు మనకి. ఏం చేయాలా? దేవుడు తర్వాత అండి, ఆదివారాలు తర్వాత అండి. ముందు ఎక్కడికి వెళ్ళాలి? మనం కష్టపడి సంపాదించుకోవడానికి వెళ్ళాలి. అంతేగాని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దీవుని పొందుకోవాలని మనం ఆశించం. మనం ఆదివారం రోజున ఎన్ని లక్షలు సంపాదించినా అది మంద కాదు. అది ఎన్ని కోట్లు సంపాదించినా అది మంద కాదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి నెగ్గొట్టి మనము వేరే సంపాదనకి వెళ్ళామంటే అది మంద కాదు. ఆదివారం దేవుని సన్నిధి యొక్క విలువ తెలియకుండా చాలామంది పొరపడుతున్నారు. అదే ఆ సన్నిధిలో ఉన్న ఆనందమో అది వేరు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఆయన సన్నిధి ఎక్కడైతే ఉందో ఆయన అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. ఇప్పుడు ఆయన మన దగ్గర, ఇప్పుడు మనం ఏమనుకోండి, ఎక్కడో ఉన్నాం అనుకోండి, ప్రభు ఏమంటాడు? నువ్వు నా సన్నిధిలో లేవు. అడగడా? అడుగుతాడా లేదా? ఆయన విడువక ఎడబాయిక మనకు తోడుకున్న దేవుడు, మన అవసరతలు ఏంటో ఆయన ఎరిగిన దేవుడు. చూడండి 6వ వచనం అంటాడు కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనకు సహాయకుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువే. దేవుని స్తోత్రం. ఆయన వచ్చి ధరిని నిలబడి కుడివైపున ఏంటంటే, వీళ్ళు 153 చేపలు పట్టగలిగారా లేదా? లేదంటే వీళ్ళ జీవితం ఎలా ఉండేది? నిరుత్సాహంతో వచ్చి, ఏంట్రా చాలా కాలం తర్వాత చేపలు వేటకెళ్ళాం కదా, ఒక్క చేప అయినా పడలేదు, రాత్రి అంతా కష్టపడ్డాం, ఎలారా ఈరోజు మనం తినడానికి, ఎలారా మనం బ్రతకడానికి అని ఆ నిరుత్సాహం ఎలా ఉండాలి వాళ్ళ జీవితంలో? కానీ ఆ నిరుత్సాహానికి ప్రభు ముగింపు పలికాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే ప్రభు మాటను విన్నారో. మనం చాలాసార్లు ఇదో పొరపడతాం.
నాకంటే నీకు తెలుసా? నేను ఇందులో ఇన్ని సంవత్సరాలు అనుభవం కలిగినోడ్నే. నా అనుభవం ముందు నువ్వు చెప్తే నేను వినాలా అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళే పేతురు ఉన్నాడు అనుకోండి, ఇంచుమించు చేపలు పట్టడంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పేతురికి. యేసయ్యకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా చేపలు పట్టడంలో? లేదు. ఇప్పుడు ఈ ధరిని నిలబడిన యేసయ్య అన్నాడు, ఒకసారి కుడివైపుకేయండి అంటే పేతురు వీళ్ళు ఏమనాలి? మాకు తెలుసా, నీకు తెలుసా? మాకు తెలిసినంత నీకేమన్నా తెలుసా? నువ్వు ఎప్పుడైనా చేపలు పట్టావా అని అనాలి అక్కడ. కానీ వీళ్ళు ఎవరి మాటకు లోబడ్డారు తెలుసా? యేసయ్య మాటకు లోబడ్డారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంట్రా ఎంత ఎదిగిపోయావా, నాకే చెప్పి అంత ఎదిగిపోయావా అంటూ ఉంటాం. వాళ్ళ మాటలు కూడా మనకి చాలా విలువైన మాటలు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు దేవుడు వాళ్ళ ద్వారా కూడా చెప్పేస్తాడు. చెప్పించాడా లేదా? బిలాంకి ఎవరు చేసి చెప్పించాడు? మనకు అనుభవాలు కాదు ఇక్కడ ముఖ్యం, అది దేవునికి లోబడ్డామా లేదనేదే ముఖ్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే దేవుని మీద మనం ఆధారపడాలి. యేసయ్యకి మన జీవితంలో స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనకి సహాయకుడైన ఆయన ఉంటే మనకి భయమే ఉండదు. ఇప్పుడు ఏమి లేదురా బాబు అని దిగాలతో వస్తున్నాడో, ఈయన మాట అనగానే వీళ్ళకి భయం పోయిందా, దిగులు పోయిందా, నిరుత్సాహం పోయిందా? యేసయ్య ఉంటే అలా ఉంటుంది పరిస్థితి. యేసయ్య ఉంటే అలా ఉంటుంది మన జీవితంలో. చూడండి, ఇదే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు కదా, 6వ వచనం కాడి నుంచి. ఈరోజు మనం ఎలా చూస్తున్నాం యేసయ్యని మనం ఎలా చూస్తున్నామంటే ఒక ఏటీఎం మిషన్. ఎలాగా? ఆయన మనలోకి రావడం కాదు, మనం ఒక మిషన్గా పెట్టుకోండి. మనకు అవసరం ఉంటే ఇది ప్రభు అంటాం, ఆయన తీరుస్తాడు, అంతే అయిపోయింది. అలా చూడకూడదంట ప్రభుని. ఆయన మహిమ కిరీటములు ధరించుకున్న సజీవుడైన దేవుడిగా మనం చూడాలంట. హల్లెలూయా. ఆయన ఎందుకంటే ఆయనకంటే కొంచెం తక్కువగా మనల్ని చేశాడు. ఇప్పుడు ఆయన ఆశ ఏంటంటే ఆయనతో పాటు మనం ఉండాలని. హల్లెలూయా. ఆ శక్తిని ఎరగక మనం ఏం చేస్తున్నామంటే మన కష్టం మీద, మన శ్రమ మీద, మన ప్రయత్నాల మీద మనం ఆధారపడిపోతున్నాం. అలాగ ఆధారపడారు, వారి జీవితంలో ఓటమును చూచారు. కానీ యేసయ్య వారిని విడిచిపెట్టలా. ఎక్కడున్నారో వెళ్ళాడు. వారికి వెళ్ళిన తర్వాత వారికి సజెషన్ ఇస్తున్నాడు, వారికి సలహా ఇస్తున్నాడు. కుడివైపు నేయండి అన్నాడు. వేయగానే విస్తారమైన 153 చేపలు పడ్డాయి. దాన్ని దరికి లాగలేక లాక్కొస్తున్నారంట వాళ్ళు. యేసయ్య మన జీవితంలో ఉంటే అటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడిగా మృతులను కూడా సజీవులుగా మార్చగలిగి ఆయన చెంత చేర్చుకోగలిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడికి మనం అవకాశం ఇస్తే మన జీవితంలో ఎటువంటి సమృద్ధి ఉంటుందంటే, 8వ వచనం, ధరించి 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయో కనపడేను. దేవుని స్తోత్రం. మొత్తం మీద యేసయ్యను గుర్తించారు. పేతురు సముద్రంలో దూకేశాడు, గట్టుకొచ్చాడు. పేతురు, యాకోబు, యోహాన్లు, నతానియేలు, తోమా, మరిద్దరు శిష్యులు, వీళ్ళందరూ కూడా దోణిలో వెనక్కి వచ్చేసారు. వీళ్ళు వచ్చినప్పటికీ గట్టు దగ్గర పరిస్థితి ఏంటి చూడండి. వీళ్ళ ఆశ ఏంటి? చేపలు పట్టుకోవాలి, చేపలు తెచ్చి కాల్చుకుని తినాలి, లేదా చేపలు అమ్ముకొని పిండి తెచ్చుకుని రొట్టెలు చేసుకోవాలా, కొన్ని చేపలనే కాల్చుకోవాలి. కానంట వీళ్ళు వచ్చేసరికి ఎలా ఉందో తెలుసా పరిస్థితి? చూడండి, వీళ్ళు గట్టు మీదకి వచ్చేసరికి అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను కనపడేను. దేవునికి స్తోత్రం. వీళ్ళు దేనికోసం వెళ్ళారు? వేటకే, కడుపు నింపుకోవడం కోసం. దేనికోసం వెళ్ళారు? కడుపు పోషించుకోవడం కోసం. కానీ యేసయ్య మన జీవితంలోకి వస్తే, యేసయ్యకి మనం అవకాశం ఇస్తే, యేసయ్య మన జీవితానికి పరిపాలకుడుగా ఉంటే మనం ప్రయాసపడవసరం లేదు.
ఎందుకంటే వీళ్ళు గట్టు మీదకి వచ్చినప్పటికీ వేడి వేడి నిప్పులు ఉన్నాయంట. ఆ నిప్పుల మీద చేపలు రొట్టెలు కూడా కాల్చున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రయాసపడుతున్నారా? వీళ్ళు కష్టపడుతున్నారా? వీళ్ళు శ్రమ పడుతున్నారా? ఆశీర్వాదం వీళ్ళ ఎదురుగా ఉంది. ఇక్కడ ఆశీర్వాదం వీళ్ళ ఎదురుగా కనబడుతుంది. వీళ్ళు దేనికోసం అయితే ప్రయాసపడుతున్నారో, ఏ ఆశ కలిగైతే వీళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారో, ఆ ఆశని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసయ్య మనతో ఉంటే విజయమే కాదు, యేసయ్య మనతో ఉంటే కనుక ప్రతి ఆశీర్వాదము, ప్రతి సమృద్ధి కూడా మనం నింపబడతాం. ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడే జరిగింది అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు కదా, ఏలియా యెజెబెలు బెదిరించుతుంది. యెజెబెలు బెదిరించి రేపటికల్లా నీ ప్రాణాన్ని నేను తీసేస్తానంటది. తీసేస్తానన్నప్పుడు ఆ యెజెబెలు దగ్గర నుంచి పారిపోతాడు ఏలియా పారిపోయి ప్రభుని అడుగుతాడు, ప్రభా నాకు అవకాశం ఇస్తే కనుక నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు అవకాశం ఈ ప్రభు అని అడుగుతాడు. దేవుడు అంటాడు, లేదు లేదు, నీతో చాలా పని ఉంది కాబట్టి నేను చెప్పేటట్టుగా నడువని ప్రయాణం మొదలెడతాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం. బద్రీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతటిలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బొడ్డెయు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఆగండి, ఇది ఎక్కడుందంటే ఒక బద్రీ వృక్షం. అది ఎక్కడంటే ఒక అరణ్యంలో. అరణ్యంలో మనందరూ తెలుసు కదా, మనం చెప్తాం ఏలి అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకి? కాకి గుర్తుకొస్తుంది. ఎందుకు గుర్తుకొస్తుంది? కాకి ద్వారా చక్కగా భోజనం పంపబడ్డది, చక్కగా పోషించబడ్డాడు. ఇక్కడ కూడా మొదట ఇది ప్రయాణం అయ్యాడు, వెళ్ళాడు, ఒక చోట ప్రభుని అడిగాడు, చచ్చిపోదానికి వాడిని అంటే లేదు లేదు చాలా శక్తి మించిన ప్రయాణం ఉంది కాబట్టి నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వగానే పడుకున్నాడంట. పడుకున్న వాడి దగ్గరికి వచ్చి దోదోసి లేపిందంట. ఓ ప్యాకెట్ ఉందంట. అక్కడ ఏమున్నాయి ఆ ప్యాకెట్లో? కాల్చబడిన అప్పమో ఒక నీళ్ల బుడ్డి ఉందంట. మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఎందుకు శ్రమ పడుతున్నాం? ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, పొద్దున్న లేచింది మొదలు అంట్లు దోమి ఎసరెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? మగవాళ్ళు ఉన్నారు, పొద్దున్న లేచి కష్టపడి పనికెళ్ళి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎందుకు? బ్రతకడానికి, కడుపు నింపుకోవడం కోసమే. కానీ యేసయ్య మన జీవితంలో ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏలియా? బద్రీ వృక్షం ఫలాలు కోసుకుని తింటున్నాడా? చక్కగా పడుకున్నాడంట. హల్లెలూయా. ఒక ఆయన ఎలాగన్నాడు, చక్కగా ఏలేలాగా దేవుడు పంపిస్తే తినేసి పడుకోవాలని ఉందండి, అలా ప్రార్థన చేయండి అన్నాడు ఒక ఆయన. ఏం చేయాలంట? తినేసి పడుకోవడమే పనిగా ఎట్టుకోవాలంట, అలాగుండేలాగా ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. యేసయ్య మన జీవితంలో ఉంటే మన కష్టంతో పని లేదు. యేసయ్య మన జీవితంలో ఉంటే మన శ్రమతో పని లేదు. యేసయ్య మనతో ఉంటే మన ప్రయాసతో పని లేదు. ఆయనే మనల్ని పోషించువాడు. హల్లెలూయా. ఆయనే మనల్ని సమృద్ధితో నింపువాడు. ఆయనే మనల్ని ఆశీర్వాదాలతో నింపువాడు. ఇక్కడ చేపలు పడడానికి ప్రయాసంతో తిరిగి 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 రాత్రి అంతా కష్టపడి నిరుత్సాహంతో వస్తున్న వారికి యేసయ్య ఎప్పుడైతే వారిని కలుసుకున్నాడో, యేసయ్య కలుసుకున్న మాట విన్నారో, ఈరోజు లోపం ఎక్కడో తెలుసా? ఆ వినకపోవడమే. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదంటే ఆయన మాటను మనం వినకే. ఆ మాట వింటే ఖచ్చితంగా మనము ఆశీర్వాదాలు చూస్తాం. యేసయ్య మనలో ఉండాలమ్మా, అప్పుడే మనకి సమృద్ధి అన్నమా. అలాగండి అంటున్నారు, అంతే అయిపోతుంది అక్కడతోటి. ఈ వాక్యాన్ని మన లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. వీళ్ళు గట్టు మీదకి వచ్చినప్పటికి నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద చేప ఉంది, రొట్టెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంట. చూడండి అక్కడ ఏమైందో. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి
వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నుండి నేను చేపలంతా విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఎవ్వడను ఆయనను అడిగా తెగింపలేదు. దేవునికి స్తోత్రం. మొత్తం చేపలు తీసుకొచ్చారు. గట్టు మీదకి వచ్చిన 153 చేపలు, ప్రభు సిద్ధపరిచినటువంటి చేపలు రొట్టెల్ని కూర్చుని వాళ్ళందరూ చక్కగా భోజనం చేస్తున్నారంట. వీళ్ళు కాల్చారా? వీళ్ళు రొట్టెలు చేశారా? చేపలు నీట్గా చేశారా? ఎప్పుడైతే ప్రభు మనతో ఉంటాడో మన జీవితంలో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. అదే ఫిలిప్ 4:19 అంటాడు కదా, క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పిన మీ ప్రతి అవసరత ఎప్పుడన్నాడు మీ ప్రతి అవసరత. మనం ఎప్పుడు అవసరతలో ఉంటామో అప్పుడు ఖచ్చితంగా తీర్చబడుతుంది. మనం ఎవరు కూడా తెలుసా, పక్కోడు ఇంత పెద్ద టీవీ కొన్నాడంటే మనము కొనకపోవడమా? పక్కోడు ఎంత మొబైల్ కొని రోజు నెట్లో ఫ్రీ ఫైర్ ఆడుతుంటే మనము కొనకపోవడమా? మన అవసరతలన్నీ ఎలాగుంటాయి. మనీ మేనేజ్మెంట్ తెలియదు మనకి. అవసరమైతే అప్పులైనా చేసేద్దాం, కానీ దేవుడు అంటాడు మీ అవసరం తీర్చబడుతుంది అంటాడు. హల్లెలూయా. మీ అవసరం తీర్చబడుతుంది అంటే మనకు అది ఎప్పుడు అవసరమో దేవుడు తెలుసు. హల్లెలూయా. నేను కారు కోసం ప్రార్థన చేసేవాడిని. కారు కోసం ఇప్పుడు కాదు, పరిచర్యకు వచ్చిన కొత్తలో ప్రభు ఒకసారి అన్నాడు, కారు ఎత్తే దాన్ని మెయింటైన్ చేయగల స్తోమత ఉంది అన్నాడు. వెంటనే ఆపేశాను ప్రార్థన. నీ చిత్తం ప్రభు, నా పరిచర్యలో ఎప్పుడు అవసరమైతే అప్పుడే ప్రభు అన్నాను. ఊహించని రీతిలో నా చేతిలో కారు వచ్చింది. అంటే ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు? నాకు ఒక్క ఆధారం లేదు, నాకు ఒక ఐడెంటిటీ లేదు. నాకున్న ఆధారం ఏంటంటే పాస్టర్లకి ఇవ్వమండి అని వేస్తున్నారు ఎవడైనాను, కానీ నాకు వచ్చింది. కేవలం అది ఎవరిచ్చారంటే ప్రభు ఇచ్చింది. అది అంటే ఆయనకు తెలుసు అవసరత ఎప్పుడో. ఆ అవసరత కోసం మనం నిరీక్షణిస్తే ఖచ్చితంగా మన ప్రమేయం లేకుండా దేవుడు మన దగ్గర పెడతాడు. అది ఆమేన్. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరతను, మీకు కొన్ని అవసరతలు అన్నాడా? ప్రతి అవసరతను అన్నాడా? ఆ అవసరత ఎప్పుడు తీర్చబడుతుంది అంటే మనం ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు, ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడే. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చాడు ప్రభు. వీళ్ళు ప్రేమిస్తున్నాడు, వీళ్ళు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనకు సహాయకుడు. ఈ రోజున ఇక్కడ ఉన్న క్యారెక్టర్లు ఎవరంటే 7 మనకే పోలు ఉన్నారు. మనల్ని చూసుకోవాలి. వాళ్ళు యేసే మాట అన్నారు కాబట్టి వాళ్ళు ఆశీర్వాదాలు చూస్తున్నారు. మనం యేసే మాట అనడం లేదు కాబట్టి ఆ ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం. వచ్చారంట, గట్టి మీదకి వచ్చారంట, చక్కగా రొట్టెలు ఉన్నాయంట, చేపలు కాల్చిన చేపలు ఉన్నాయంట, చక్కగా భుజించారంట. తర్వాత చూడండి ఏమైందో. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. హల్లెలూయా. యేసయ్యకి రొట్టె విరవడం అన్నా, రొట్టెలు పంచడం అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సహవాసంలో మనం ఉండాలని కోరుకుంటాడు ఆయన. మనం తీసుకుంటాం కదా ప్రతి నెల రొట్టె విరిచి, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటాం కదా, అది దేనికంటే సహవాసానికి సాదృశ్యం. ఇక్కడ కూడా ప్రభు వీళ్ళు ఎక్కడున్నారో చూసేటప్పటికి వీళ్ళ గలిలయ సముద్రం దగ్గర వీళ్ళు కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, నిరుత్సాహంతో తిరిగి వస్తున్నారు. వీళ్ళు అనుకున్నాడు ప్రభు, అరే వీళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదే, సర్లే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. వచ్చాడు, గట్టు మీదకి వచ్చాడు. ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఏమీ లేవు అన్నారు వాళ్ళు. మనం కూడా అదే చెప్తున్నాం కదా, ఎక్కడండి అన్నీ అప్పులేనండి, ఎక్కడండి మా ఇంట్లో లేమండి, కొదువండి అని అంటున్నామంటే మనం యేసయ్యకి స్థానం ఇవ్వలేదని అర్థం. ఇంకా అవసరతలో ఉన్నామంటే మనం యేసయ్యకి స్థానం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఉంటే, ఆయన మన ఇంటిలో ఉంటే, మన ఫ్యామిలీలో ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయనకి మనం ప్రథమ స్థానం ఎత్తే ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయి. ఎందుకంటే ఆయనే మనల్ని పోషించేవాడు. ఆయన మనం ఎలాగ ఉండాలనుకుంటున్నాడంటే, ఆయన పోరాడి ఆయన విజయాన్ని పొంది ఆ విజయాన్ని మనకు ఆపాదించాడంట. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలనుకుంటున్నాడంటే విజయ వీరులుగా ఉండాలనుకుంటున్నాడంట ఆయన.
ఆ విజయ వీరులుగా మనం ఉండాలనుకుంటే మనం ఏమంటే నా బతికేదో నేను బతుకుతానండి, నా కష్టం ఏదో నేను పడతానండి, నా శ్రమ ఏదో నేను చూసుకుంటానండి, దేవుడికి మట్టుకు స్థానం ఇవ్వనండి అని అంటున్నాం. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవసారి ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి వారి గదిలో కూర్చున్నప్పుడు భయంతో ఉన్నప్పుడు వారిని బలపరిచాడు, ఆదరించాడు. రెండోసారి తోమలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు వచ్చి తనకి సాక్షిగా నిలబడి తను బలపరిచాడు. ఇక్కడ మూడవసారి వీళ్ళ పోషణ కోసం శ్రమ పడుతున్నప్పుడు, నిరుత్సాహం ఉన్నప్పుడు వీరిని ధైర్యపరిచి వీరిని పోషించేవాడి నేనే అని ఒక ప్రభు ఇక్కడ వారికి ఆదరణగా నిలబడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో ఒకవేళ ప్రభుకి స్థానం ఇవ్వకపోతే, ప్రభు మాటల్ని మనము విలువనిచ్చేవారిగా లేకపోతే, మన జీవితం మొదటి 3 వచనాల్లో ఏదైతే వాటమును చూచారో ఆ వాటములో మనం ఉంటే ఈరోజైనా మన హృదయాల్ని తెరిద్దాం, ప్రభుకి అవకాశం ఇద్దాం. ప్రభు మన జీవితాల్ని పాలకుడిగా మనం నిలబెట్టుకుందాం. ఆయన పాలిస్తే మన శ్రమ ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు, నిరుత్సాహం ఉండదు, ఏది ఉండదు. మన జీవితం అంతా ఆశీర్వాదాలమయంగా ఉంటుంది. కాబట్టి అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు తండ్రి. నేను ఇంతవరకు నాన్న పేతురుతో పాటు ఉన్నటువంటి 7 నాన్న నీకు స్థానం లేనప్పుడు ఏ విధంగా ఓటమి పొందారు, నాన్న నువ్వు వారిలోకి వచ్చినప్పుడు ఎలా విజయం పొందుకుని ఎలా సమృద్ధిని చూచారు. నాన్న యోహాను సువార్త చివరి అధ్యాయము నాన్న 14 వచనాల ద్వారా మేము ఈరోజు నేర్చుకున్నాం. మా జీవితంలో తండ్రి నాన్న క్రీస్తు లేని జీవితం 0 అంటున్నాం. యేసయ్య ఉంటే మేము హీరోలు అంటున్నాం ప్రభు. యేసయ్య ఉంటే ఆశీర్వాదాలు, యేసయ్య ఉంటే సమృద్ధి, యేసయ్య ఉంటే ఫలవంతమైన జీవితం, యేసయ్య ఉంటే విజయవంతమైన జీవితం. ఈరోజు మాతో మాట్లాడాం ప్రభు. మా హృదయాలను తెరుస్తున్నాం, మా హృదయాలను శుభ్రపరచండి. మా హృదయంలో నేను ప్రతిష్ఠించుకొని మా జీవితానికి మీరే పాలకుడిగా ఉండండి. మా జీవితాన్ని మీరే పరిపాలించండి. నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నాన్న మేము జీవించగలిగే అట్టి ధన్యత, అట్టి కృప మా అందరిపై నుంచి మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.